అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమవరంలో ఈరోజు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసం వద్ద టీడీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే జనసేనకు సంబంధించి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో సమావేశం అయితే రద్దయింది. కానీ పవన్ కళ్యాణ్ కాసేపు జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి నివాసంలో టీడీపీ నాయకులతో కాసేపు మాట్లాడారు. అయితే ఏమి చర్చకు వచ్చాయో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంగ రామ్మోహన్ రావు గారిని తెలుసుకుందాం. సమావేశం అనూహ్యంగా రద్దయింది. ఈ లోపల మీరు ఉన్నారు, ఏం జరిగింది? ఇప్పుడు ఆయన చాలా విషయాల్లో ఆయన చెప్పడం జరిగింది. మా కలయికని కొంతమంది వ్యతిరేకించిన, కొన్ని వర్గాల వారు, కొన్ని పార్టీలు వ్యతిరేకించినా కానీ నేను దూరదృష్టితో ఈ రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయింది, భవిష్యత్తులో నాశనం అవ్వకూడదనే సంకల్పంతోనే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి వెళ్తున్నాం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎక్కడొచ్చినా కూడా పక్కకి పెట్టి కలిసి పనిచేయాలి. ఈ జిల్లాలో కూడా ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉంటే పెద్దలు కూర్చొని సరిచేయండి, రెండు పార్టీల వాళ్ళు కూర్చుని అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు. నేను 14లో ఎంత బేసరితగా చేశాను అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని ఈవేళ మనం కలిసి వెళ్తే భారీ సీట్లు వస్తాయి. నా బలం ఏంటో కూడా నాకు తెలుసు. అందుచేతనే కలిసి వెళ్ళాలి. ఏమైనా జగన్ ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలనే సంకల్పంతో ఒకే జయంతో నేను పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఆ విలువలు కట్టుబడి పనిచేస్తారని నేను నమ్ముతున్నానని నేను చెప్పడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా దూరదృష్టితో ఒకవేళ ఈవేళ ఏదైనా త్వరలో బీజేపీతో కలిసి వెళ్దాం అన్నట్టుగానే ఆయన చెప్పారు. తప్పనిసరిగా అందరూ కూడా స్వాగతించారు. జిల్లా నాయకులు అందరూ కూడా చాలా విషయాలు పాలు పంచుకున్నారు. అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పలేం. కానీ చాలా విషయాలు ఆయన రాష్ట్రంలో జరిగే పరిస్థితులు, ఈవేళ జగన్ చేస్తున్న దుర్మార్గాలని, నా మీద స్వయంగా దాడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందుకే నేను ఆయన జైల్లో ఉన్నప్పుడు నైతిక బలం ఇవ్వాలి. ఈ సమయంలో ఆయనకు బలం ఇస్తేనే మంచిది అనే సంకల్పంతో, లేకపోతే ఆయన దెబ్బతిన్నోడానికి కనుక నాకు వేరే పార్టీ కనుక నేను కూడా బెడ్ వేస్తే సరిపోతుందని వేరే ఆలోచనలో నేను పెట్టుకోలేదు. ఒక మిత్రుడిగా ఆయన్ని అభినందించాలి. ఈ సమయంలో నైతిక బలం ఇవ్వాలి. ఈ సమయంలో అండగా ఉండాలనే సంకల్పంతో నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయనకు బలం ఆవేళ ప్రకటించడం, భవిష్యత్తులో కలిసి వెళ్ళాలని చెప్పడం కూడా జరిగిందనేది ఆయన. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ అందరితో టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలతో మీరు సాటిస్ఫై అయినట్టేనా? సాటిస్ఫై తప్పనిసరిగా. ఎక్కడైనా ఇది కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరూ కూడా బీజేపీతో ఏమైనా రాయలసీమలో కొద్దిగా నష్టం వస్తుందంటే ఏమీ రాదు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు ఆయన. తప్పనిసరిగా 14లో లేని నష్టం వేళ ఏం జరుగుతుంది, 14లో బీజేపీ లేదా మనకు కూడా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ కూడా ఏకీపించారు. ఎవరైనా ఒకళ్ళిద్దరూ ఏదో బీజేపీ గురించి ఎత్తినా కూడా ఆయన దాన్ని ఖండించడం జరిగింది. కలిసి వెళ్దాం, తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. ఈ రాష్ట్రం నుంచి దుర్మార్గం తోలకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆయన కూడా వ్యక్తం చేశాడు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి రాలేదు. కొన్ని చోట్ల మీ పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. దీన్ని ఏ విధంగా? అవన్నీ సర్దుతాయి. ఎక్కడైతే ఉన్నాయో వారికి వేరే అవకాశాలు, ఎక్కడైనా కష్టపడి నాయకులు ఇన్ఛార్జీలు ఉన్నారంటే వాళ్ళకి సర్దుబాటు. ఇటు మా పార్టీలో ఎవరికైనా అటువంటి ఇబ్బంది జరిగినా, మన జనసేనలో ఇబ్బంది జరిగినా వాళ్ళకి వేరే అవకాశాలు చాలా ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఏదో సర్దుబాటు చేస్తారు వాళ్ళ భూమిక పోసిని బట్టి. తప్పనిసరిగా వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. మెయిన్ నాయకులకి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే. మరోసారి మీ టీడీపీ నాయకులతో ఏమన్నా చర్చలు జరిగే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్తో ఇప్పుడు బయలుదేరిపోయారు. ఇక్కడ చర్చలు ఏవి జరగలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే చూసుకుంటున్నారు. పొత్తు మాత్రం కన్ఫర్మ్ ఎన్ని సీట్లు అనేది అది ఇంకా ఆయన మాతో చెప్పలేదు. జిల్లాలో ఏదైనా చిన్న డిస్ప్యూట్స్ వస్తే వాటిని సర్దుకోండి, మీ జిల్లా నాయకత్వాలు ఇచ్చి ఏ కాన్స్టిట్యూషన్లో అభిప్రాయ భేదాలు ఉంటే మనం మాత్రం ఉమ్మడిగా వెళ్ళాలి, ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అని చెప్పడం జరిగింది. అంటే బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. ఆయన అభిప్రాయం చెప్పారు. మరి మా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం మాకు ఇంకా రాలేదు. తప్పనిసరిగా మనం బీజేపీ కలిసి వెళ్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. 14లో లేని ఇబ్బంది ఇప్పుడు ఏమొస్తుందని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో బీజేపీతో కూడా కలుపుకొని వెళ్దాము అంటే వీరందరూ కూడా కలుపుకొని వెళ్దామని కూడా చర్చించినట్టు సమావేశంలో ముఖ్య అనుకూలంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నాను, దీనికి అనుగుణంగా కూడా మీరు కూడా సహకరించాలి అని కూడా టీడీపీ నాయకులను కూడా కోరిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.